దేవుడు ఆశీర్వదించునుగాక. కాబట్టి మీరు ప్రార్థన పూర్వకంగా ఉండండి. రాబోతున్న దినాల్లో ప్రభు గొప్ప కార్యములు చేయబోతూ ఉన్నారు. పరిశుద్ధ లేఖనములో నుండి पवित्र लेख भाग से ఒక చక్కటి వాక్యాన్ని మనం చదువుకుందాం. एक अच्छी सी वचन को हम पढ़ाई करेंगे. ఆది కాండము उत्पत्ति की किताब 33వ అధ్యాయము 33वां अध्याय 33వ అధ్యాయము 33वां अध्याय 9వ వచనాన్ని చదువుకుందాం. उसका 9 पद को हम पढ़ेंगे. 33:9. అప్పుడు ఏశావు, సహోదరుడా, నాకు కావలసినంత ఉన్నది, నీది నీవే ఉంచుకోమని చెప్పాను. यहाँ इस प्रकार से लिखा है कि एसाव ने कहा, हे मेरे भाई, मेरे पास तो बहुत है, जो कुछ तेरा है सो तेरा ही रहे. అప్పుడు యాకోబు ఏమంటున్నాడంటే, तब याकूब कहता है, అట్లా కాదండి, इस तरह से नहीं भाई, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల तेरी जो अनुग्रह यदि मेरे पे हो तो చిత్తగించి నా చేత ఈ కానుక పుచ్చుకొనుము. मर्जी है तो ये जो भेंट है मेरे से स्वीकार कर ले. దేవుని యొక్క ముఖము చూచినట్లుగా परमेश्वर की जब मुख देखते हैं तो నీ ముఖాన్ని నేను చూస్తూ ఉన్నాను. परमेश्वर की चेहरा जैसा देखते हैं, तेरे चेहरा को देख रहा हूँ. నీ కటాక్షము నా మీద వచ్చింది కదా, तेरी जो अनुग्रह मुझ पे आया है, నేను నీ యొద్దకు తెచ్చిన కానుకను मैं तेरे पास जो भेंट लाया हूँ, చిత్తగించి పుచ్చుకొనుము. या मर्जी है तो यहाँ स्वीकार कर ले. దేవుడు నన్ను కనికరించాడు, परमेश्वर मुझे अपने अनुग्रह दिखाया है. నాకు కావాల్సినంత ఉన్నదని చెప్పి मेरे पास तो बहुत कुछ है. అతన్ని బలవంతం చేశాడు గనుక वहाँ उसे विवेश किया, పుచ్చుకొని వెళుదాం రండి అని చెప్తూ ఉన్నాడు. यहाँ लेकर चलो जाएंगे करके बोलने लगा. దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే, परमेश्वर की वचन पे यदि हम ध्यान देते हैं तो ఈ చరిత్రలో మనము గమనించినట్లయితే, इस इतिहास में यदि हम ध्यान देते हैं तो ఏశావు యాకోబుల అన్నదమ్ముల గురించి ఇక్కడ రాయబడింది. येशाव और याकूब यहाँ भाई भाई है करके यहाँ लिखा गया है. చూడండి, ఏశావు ఆశీర్వదించబడి ఉన్నాడు. देखिए, येसाव जो है वो आशीष पाया हुआ इंसान था. ఈ సహోదరుడు కావాల్సినంత ఉంది అని అంటున్నాడు. उसके भाई कहता है कि मुझे मेरे पास बहुत कुछ है कर कर, నీది నీవే ఉంచుకోమని చెప్తూ ఉన్నాడు जो అన్నమాట. तेरा है तेरे ही पास रखो करके कहने लगा. ఏశావు గురించి మనం అనేక మైనస్ పాయింట్లు మనకు తెలుసు. यशय के विषय में हम माइनस पॉइंट को हम जानते हैं. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆయన గురించి ఏం రాయబడిందంటే, हेब्रियों की किताब में उनके बारे में क्या लिखा है करके जरा देखिए. 12వ అధ్యాయము 12वां अध्याय 16-17 వచనంలో మనం గమనించినట్లయితే, उसका 16 और 17 पद में यदि हम देखते हैं तो ఒక పూట కూటి కొరకు एक समय की खाने के लिए తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి उसके पहलौटेपन को हक को जो बेचा हुआ ऐसा ही समान के इंसान को, భ్రష్టుడైనా వ్యభిచారైనా ఉండునేమో అని यदि कोई भ्रष्ट है या व्यभिचारी है क्या देख लो, జాగ్రత్తగా చూసుకోండి. बड़ी सावधान से परख लो. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి येशाव उसके बाद में आशीष पाना चाहा था, కన్నీళ్లు విడిచినా గాని, परंतु आंसू बहाते रहा. దానికోసం శ్రద్ధగా వెతికినా గాని, उसके विषय में श्रद्धा से खोजने लगा, కానీ మారు మనసు పొందే అవకాశం దొరకక परंतु उद्धार न पाने की यहाँ मौका नहीं मिला, విసర్జించబడుతూ ఉన్నాడు. यहाँ विसर्जित हो गया. ఏశావు గురించి ఇంత మైనస్ పాయింట్ ఇక్కడ రాయబడింది. येशाय के विषय में यहाँ इतनी माइनस पॉइंट में लिखा गया है. అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు ఈ మాట. यहाँ प्रेरित पौलुस जी उनके बारे में कह रहा है. కాబట్టి ఈ మైనస్ ని దేవుడు ఏం చేశాడంటే, इसलिए उस माइनस चीज को परमेश्वर ने क्या किया है, ప్లస్ గా మార్చి ఉన్నాడు. प्लस सा बदल दिया है. చెప్పాలి హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया. ఇతను చేసిన తప్పేందంటే, इसने जो गलती किया था, తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేసుకున్నాడు. उसके पहलौटेपन को यहाँ बेच दिया था. అందుకనే అతని జీవితంలో ఆ విధంగా సంభవించింది. इसलिए उनके जीवन में ये घटना घट गई. కానీ అతని జీవితము ముందు సాగుతున్న యొక్క దినాలలో उनके जीवन जब आगे बीतने वाले दिनों में అతను మారు మనసు పొందాడు. जो उद्धार पाया था, లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి, यहाँ वचन की भाग कहते हैं మైనస్ ఉంది అతనిలో, उसमें माइनस चीज है, ఎన్నో పొరపాట్లు ఉన్నాయి. कितना ही गलतियां हैं, కానీ అతని జీవితాన్ని దేవుడు ఆశీర్వదించాడు. परंतु उनके जीवन को परमेश्वर ने आशीष किया है. అప్పుడు ఏశావు ఏమంటున్నాడంటే, तब येसाव कहता है, సహోదరుడా, भाई నాకు కావలసినంత ఉంది, मेरे पास बहुत कुछ है,
అని చెప్పగలుగుతూ ఉన్నాడు. ऐसा इस तरह से कहने लगा। కానీ దేవుని యొక్క వాక్య హెబ్రీయులకు రాసిన పత్రికలు మనం గమనించినట్లయితే इब्रानी की किताब में यदि ध्यान देते हैं तो అతని గురించి మైనస్ గా చెప్పబడుతుంది. उनके विषय में यहाँ माइनस चीज में कहने కానీ लगा। ఇక్కడ మనం గమనించినట్లయితే परंतु यहाँ हम देखते हैं तो నాకు కావాల్సిందంతా ఉంది అంటున్నాడు. मेरे पास बहुत कुछ है करके कहने लगा। ఎలా జరిగింది ఈ ఆశీర్వాదం ఎలా పొందుకున్నాడు? ये जो आशीष किस तरह से आया है? ఏశావు చూడండి, నా తండ్రి యొద్ద ఒక్క దీవెన ఉన్నదా అని అడుగుతున్నాడు. एसाव कहता है कि मेरे पिता के पास क्या एक आशीष तो है क्या? 27వ అధ్యాయంలో उसका 27 अध्याय में ఒక వాక్యాన్ని మనం చదువుకుందాము. एक वचन की भाग को हम पढ़ेंगे। 38వ వచనం చదవండి. उसका 38 पद को पढ़िएगा। ఏశావు, నా తండ్రి నీ యొద్ద ఒక్క దీవెనగా ఉన్నదా? నా తండ్రి నన్ను కూడా దీవించమని తన తండ్రితో చెప్పి ఏశావు ఎలుగెత్తి ఏడవగా అతని తండ్రిని ఇస్సాకు, నీ నివాసము భూసారము లేక పైనుండి పడు ఆకాశమంచు లేక ఉండును. నువ్వు కత్తి చేత బ్రతుకుతావు, నీ సహోదరునికి దాసుడవుతావు, నీవు తిరుగులాడుచూ ఉంటావు, నీ మెడ మీద నుండి అతని కాడి విరిచివేస్తావు అని అతనికి ఉత్తరం ఇస్తూ ఉన్నాడు. ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే इस वचन की भाग में यदि हम ध्यान देते हैं तो చూడండి, ఈ యాకోబు మోసం చేసి ఆశీర్వాదాన్ని తీసుకున్నాడు. याकूब जो है एसाव के पास धोखे से अपने आशीष को लिया था। కపటోపాయముతో వచ్చి ఆయనకు రావాల్సిన యొక్క దీవెన అతను తీసుకుని వెళ్ళిపోయాడు. यह कपट बुद्धि से उनके पास जो आशीष आना था धोखे से ले गया। అతను మోసగాడైపోయాడు. वह धोखेबाज हो गया। కానీ ఆ ఆశీర్వాదం, ఏశావుకు రావాల్సిన ఆశీర్వాదం యాకోబు తీసుకున్నాడు. एसाव को जो आशीष आना था वो याकूब ले चला गया। ఏశావు తండ్రి వద్దకు వచ్చి ఏమంటున్నాడంటే, एसाव जो अपने पिता के पास आके यो कहता है, నీ వద్ద దీవెన ఒక్కటి కూడా లేదా? क्या तेरे पास एक आशीष भी नहीं है? తండ్రి నన్ను ఆశీర్వదించుము हे पिता मुझे आशीष कर। అని చెప్తూ ఉన్నాడండి. ऐसा इस तरह से कहने తన लगा। తండ్రితో చెప్పి ఏమంటున్నాడంటే, उसके पिता के पास ऐसा कह के क्या कहने लगा? ఏడుస్తూ ఉన్నాడు, यहाँ रो पड़ा, ఏడుస్తూ ఉన్నాడు. रोते रहने लगा। తండ్రి ఒక్క ఆశీర్వాదం కూడా లేదా? हे पिता क्या एक आशीष भी नहीं है क्या? అప్పుడు ఈ తండ్రి గారు ఎలా ఆశీర్వదిస్తున్నాడంటే, देखो उसके बाद में उसके पिता किस तरह से आशीष कर रहा है। ఆశీర్వాదం కాదండి అది. ये आशीष नहीं है। ఆశీర్వాదం రాకపోగా आशीष न आने के कारण శాపాన్ని శపిస్తూ ఉన్నాడు. उनको यहाँ श्राप देने लगा। నీ నివాసం భూసారం లేక ఉంటుంది, तेरी जो बसेरा यहाँ भूमि के सार नहीं रहेगा, పైనుండి పడు ఆకాశం మంచు లేక ఉంటుంది, ऊपर से गिरने वाले ओस के समान रहेगा। నువ్వు కత్తి చేత బతుకుతావు, तू यहाँ तलवार से जिएगा, నువ్వు దాసుడవుతావు, तू यहाँ दास बन के जिएगा, నువ్వు అటు ఇటు తిరుగుతావు, तू यहाँ वहाँ डोलते रहेगा, కాబట్టి నువ్వు విడిచిపెట్టబడతావు. तू यहाँ छोड़ा जाएगा। ఇలాంటి శపించబడిన ఆశీర్వాదాన్ని ఇస్తూ ఉన్నాడు. ऐसी श्रापित आशीष को यहाँ देने लगा। కాబట్టి దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే, इसलिए परमेश्वर के वचन भाग में यदि देखते हैं तो కానీ 33వ అధ్యాయంలో మాత్రము यहाँ 35वां जो अध्याय में ఏమంటున్నాడంటే, देखो क्या कहने लगा। నాకు కావలసినదంతా ఉన్నది. मेरे पास बहुत कुछ है। చెప్పాలి హల్లెలూయా. हालेलुया, కాబట్టి హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. హల్లెలూయా. కావలసినంత ఉన్నది అని చెప్తున్నాడు. मेरे पास तो बहुत कुछ है करके कहने लगा। ఈ దినాన మన జీవితంలో కూడా आज के दिन हमारे जीवन में भी ఎన్నో పొరపాట్లు మైనస్లు ఉండొచ్చు. कितने ही गलतियां और माइनस पॉइंट रहेंगे। చూడండి, మనుషులు నిన్ను ఆ విధంగా శపించవచ్చు. इंसान तुम्हें इस तरह से श्रापित देते रहेंगे। చూడండి, ఇస్సాకు ఏశావు తన కుమారుని శపిస్తూ ఉన్నాడు. देखिए इसहाक अपने पुत्र को इस तरह से श्राप देने लगा। అతను మోసం చేయలేదండి, यहाँ धोखा नहीं किया है वो, అతనిలో ఎన్నో మంచి లక్షణాలు ఉన్నాయి. उसमें कितने ही अच्छे गुणगान है, కానీ ఒక చిన్న పొరపాటు చేశాడు అంతే. परंतु एक छोटी सी गलती किया, बस इतना ही। దాని ద్వారా అతనికి అనేకమైన పరిస్థితులు సంభవించాయి, उसके द्वारा कितने ही मुसीबत की सामना करनी पड़ी, అనేకమైన శ్రమలు శోధనలు వచ్చాయి. कई सारी परीक्षाएं आने पर आया उसके जीवन में। ఆ పరీక్షలు అతను ఏం తెలుసుకున్నాడంటే, उनके जीवन में ऐसी घटनाओं को क्या सीखा। దేవుడు నన్ను ఆశీర్వదించాలి, परमेश्वर
परमेश्वर के द्वारा मैं आशीष पाना है। మనుషుల ద్వారా వచ్చే ఆశీర్వాదాలు శాశ్వతం కావవి. मनुष्यों के द्वारा जो आने वाला आशीष वो अनंत काल के नहीं है। చూడండి, ఇస్సాకు అతన్ని ఆశీర్వదించాడు. इसहाक उनको आशीष दे रहा है। ఎలాంటి ఆశీర్వాదం ఇచ్చాడంటే, किस तरह की आशीष दे रहा है? చూడండి, శపించబడిన ఆశీర్వాదం ఇచ్చాడు. यहाँ श्रापित आशीष दे रहा है। కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుందంటే, परंतु यीशु मसीह का वचन कहता है నాకు కావలసినంత ఉన్నది. मेरे पास तो बहुत कुछ है। చెప్పాలి హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఈ దినాన మన జీవితంలో ఎన్నో మైనస్ పాయింట్లు ఉండొచ్చు, हमारे जीवन में कितने ही माइनस पॉइंट रहेंगे, ఎన్నెన్నో పరిస్థితులు ఉండొచ్చు. कई सारी परिस्थितियां रहेंगे, కానీ చివరిగా దేవుడు మనల్ని ఏ విధంగా ఆశీర్వదిస్తాడంటే, परंतु आखिर में परमेश्वर हमें किस तरह से आशीष करता है? మనకు కావాల్సినంతను దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. हमें जितना चाहिए परमेश्वर उतना देने वाला है। మనం విశ్వాసం కలిగి ఉండాలి. हम विश्वास से रहना है। చెప్పాలి హల్లెలూయా. हालेलुया। మనకు ఈ మందిరానికి కావాల్సినంతటిని దేవుడు ఆశీర్వదించబోతూ ఉన్నాడు. इस मंदिर के लिए क्या चाहिए? परमेश्वर हमें उतना आशीष देने वाला है। కాబట్టి ఒకవేళ మనలో మైనస్లు చిన్న చిన్న పొరపాట్లు ఉండొచ్చు. यदि हमें कोई माइनस छोटी छोटी गलतियां रहेंगे, కాబట్టి సేవకులు చిన్న చిన్న ఉండొచ్చు, यहाँ सेवक में छोटी छोटी गलतियां रहेंगे, విశ్వాసంలో ఉండొచ్చు. विश्वासियों में रहेंगे, కానీ కావాల్సినంతటిని దేవుడు ఆశీర్వదించబోతూ ఉన్నాడు. जितना चाहिए परमेश्वर उतना हमें आशीष देने जा रहा है। చెప్పాలి హల్లెలూయా. हालेलुया। ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి బాగా తెలుసు. ये सब कुछ तुम्हें चाहिए करके स्वर्गराज के पिता को जानता है। కాబట్టి మీరు इसलिए आप जो लोग हैं, ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి, उनके राज्य उनकी धार्मिकता को पहले खोजिए, అప్పుడు అన్నీ మీకు అనుగ్రహించబడతాయి. उसके बाद में ये सारा चीज आपको मिल जाएगा। చూడండి, మందిరం కట్టక ముందు దేవుని యొక్క వాక్యము దేవుడు ఇలా సెలవిస్తూ ఉన్నాడు, यहाँ मंदिर बनाने के पहला परमेश्वर इस तरह से बातें कर रहा है। ఇవన్నీ మీకు కావాలి. ये सारे चीज आपको चाहिए। మీ అవసరతలు తీర్చబడాలి, आपके जरूरत पूरी होना है, సేవకుల అవసరతలు తీర్చబడాలి, सेवकों की जरूरत पूरा होना है, తర్వాత మందిరం కట్టబడాలి. यहाँ मंदिर की निर्माण होना है, దాదాపుగా ₹1,00,00,000 వరకు వెళ్ళిపోతుంది. यहाँ 1 करोड़ तक यहाँ निवेश करना है। దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, परमेश्वर का वचन कहता है ఇవన్నీ మీ తండ్రికి, పరలోకపు తండ్రికి కావాలని ఆయనకు బాగా తెలుసు. ये सारे चीज स्वर्ग के पिता को जानता है कि ये सारे चीज तुम्हें चाहिए करके। కాబట్టి మీరేం చేస్తారంటే, इसलिए आप लोग क्या करना है? ఆయన రాజ్యాన్ని వెతకాలి, उनके राज्य की खोज में रहना है, ఆయన నీతిని వెతకాలి. उनके धार्मिकता को खोजना है। అప్పుడు అన్నీ మీకు అనుగ్రహించబడతాయి. उसके बाद में ये सारे चीज तुम्हें मिल जाएंगे। యేసు ప్రభు ఒకానొక దినాన తన శిష్యులతో ఏం చెప్తున్నాడంటే, यीशु मसीह एक दिन उनके चेलों के साथ में ऐसा कह रहा था। చదవండి లూకా సువార్త पढ़िए लूका की सुसमाचार 22వ అధ్యాయము 22वां अध्याय 22వ అధ్యాయం 35వ వచనం చదవండి. 22 उसका 35। మరియు ఆయన సంచి జాలియు చెప్పులను లేకుండా నేను మిమ్మల్ని పంపించినప్పుడు మీకు ఏమైనా తక్కువైనా అని వారిని అడిగినప్పుడు వారు ఏమీ తక్కువ కాలేదని చెప్పారు. అందుకు ఆయన, ఇప్పుడైతే సంచి గలవాడు సంచి తీసుకుని వెళ్ళాలి, జోలే తీసుకుని వెళ్ళాలి, కత్తి లేనివాడు తన బట్టనమ్మి కత్తి కొనుక్కోవాలి. ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే, इस वचन की भाग में यदि हम ध्यान देते हैं तो యేసు ప్రభు తన శిష్యులతో చెప్తూ ఉన్నాడు, यीशु मसीह अपने चेलों से कह रहा है, సంచి జోలే చెప్పులు లేకుండా నేను మిమ్మల్ని పంపిస్తూ ఉన్నాను. यहाँ बटुए झोली और जूते के अलावा मैं तुम्हें भेज रहा हूँ। మీకు ఏమైనా తక్కువైందా? क्या तुम्हें कुछ कमी घटी हुई है क्या? సంచి జోలే చెప్పులు లేకుండా నేను మిమ్మల్ని పంపిస్తూ ఉన్నాను. झोला या बटुए या जूते के बिना तुम्हें भेजा हूँ। సంచి లేకుండా పంపిస్తున్నాడంట. झोले के बिना तुम्हें भेजा हूँ। అంటే మనం డబ్బులు సంచిలో వేసుకుంటాం కదా, इसलिए हम पैसे झोली में डालते हैं ना, బీరువాలో పెట్టుకుంటాం కదా, हम यहाँ कबड़ में रखते हैं ना, తర్వాత బ్యాంకులో వేసుకుంటాం కదా, और हम बैंक में रखते हैं। అవేమీ లేకుండా इस तरह से न रहते हुए చెప్పులు కూడా లేకుండా పంపించాడంట. यहाँ जूते भी नहीं है, उस तरह से भेजा गया। మీకు ఏమైనా తక్కువ అయ్యానా? क्या तुम्हें कुछ कमी घटी हुआ क्या? కాబట్టి ఈ దినాన మనం గమనించాలి, आज के दिन हम ध्यान देना है, ఇది విశ్వాసంతో మనం గమనించాలి. ये विश्वास ही से ध्यान देना है। దేవుడు మనల్ని తక్కువ చేయడు. परमेश्वर हमें कोई कमी घटी नहीं करता है। చెప్పాలి హల్లెలూయా, हालेलुया, చెప్పాలి హల్లెలూయా. हालेलुया। మీకు మీరే తక్కువ చేసుకోవద్దు. अब अपने आप को कमी न कर लो।
దైవ సేవకుల్ని తక్కువ చేయొద్దు. या सेवकों को भी कुछ कमी ना करो। మన ప్రభు అయిన యేసు క్రీస్తు గొప్పవాడు, हमारे प्रभु यीशु मसीह महान है, అందుకు ఆయన చెప్తూ ఉన్నాడు, इसलिए वो कह रहा है సంచి గలవాడు సంచి తీసుకుని వెళ్ళాలి, जो झोला जिसके पास है झोला ले जाओ, కత్తి లేనివాడు బట్టన మీ కత్తి తీసుకుని వెళ్ళాలి. या जिसके पास चाकू छुरी नहीं है वो छुरी కాబట్టి ले लो। ఈ దినాన శూన్యములో సృష్టిని కలగజేసిన వాడు, इसलिए शून्य में सृष्टि को रचा हुआ परमेश्वर ఇవన్నీ మీకు కావాలని నాకు తెలుసు. ये सारे चीज तुम्हें चाहिए करके वो जानता है। ప్రభు సెలవిస్తూ ఉన్నాడు, परमेश्वर कहता है, ఆత్మ అయిన దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, आत्मा की परमेश्वर कहता है, నీకు సమస్తమును కావాలని నాకు తెలుసు. ये सारा कुछ जानता है तुम्हें चाहिए कर कर। ఏశావు ఏమంటున్నాడంటే, एसाव कहता है, దేవుని యొక్క వాక్యమును మనం గమనించినట్లయితే, परमेश्वर के वचन में हम ध्यान देते हैं నాకు तो, కావలసినంత ఉన్నది. मुझे जो कुछ चाहिए वो सारा चीज मेरे पास है। చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి నిన్నటి కాల సమయంలో మీటింగ్ కి సంబంధించిన అవసరతలన్నిటినీ దేవుడు ఆశీర్వదించి ఉన్నాడు. मीटिंग की सभा में जो कुछ हमें चाहिए था परमेश्वर पूरा चीज अनुग्रह किया है। కాబట్టి ఈ ఎగ్జాంపుల్ మనం గమనించాలి. इस उदाहरण को हम ध्यान देना है। కాబట్టి ఏశావు చూడండి మైనస్ పాయింట్లు ఎన్నో ఉన్నవి. एसाव में कितना ही माइनस पॉइंट है। అతను వ్యభిచారి, తర్వాత మారు మనసు లేనివాడు, తర్వాత రకరకాల పరిస్థితులు అతని జీవితంలో మైనస్ పాయింట్లు ఎన్నో ఉన్నవి. वो व्यभिचारी है, मन नहीं फिरा अनुसार कर ऐसी कई माइनस चीजें हैं। కానీ పైన దేవుడు ఉన్నాడు కదా. परंतु ऊपर परमेश्वर है ना। మనుషులైతే ఈ విధంగా మనం ఆలోచిస్తాము. मनुष्य की सोच इस तरह से रहती है, అతను పొరపాటు చేశాడు, वो गलती किया है, పాపం చేశాడు, वो पाप किया है, అతను శపించబడిన వాడు वो श्रापित इंसान है, అని మనం అనుకుంటాము. इस तरह से हम लोग सोचते हैं। చూడండి పౌలు కూడా అంటున్నాడు, पौलुस भी कहता है, కానీ దేవుని యొక్క వాక్యము దానికి వ్యతిరేకంగా ఏం చెప్తుందంటే, परंतु परमेश्वर का वचन उसके विरुद्ध क्या कहता है? నాకు కావలసినంత ఉన్నది. जो कुछ मुझे चाहिए वो सारा चीज है। అందరూ చెప్పండి, నాకు కావలసినంత ఉన్నది. जो कुछ है मेरे पास बहुत है। అందరూ చెప్పండి హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. ఏ తక్కువ లేకుండా దేవుడు కావలసినంత ఇవ్వబోతూ ఉన్నాడు. आमीन। कोई कमी घटी के सिवा परमेश्वर सारा चीज देने जा रहा है। ఇలా చెప్పడానికి కారణం ఏంటి? इस तरह से कहने के कारण क्या है? ఈ ఏశావు ये जो एसाव నాకు కావలసినంత సమృద్ధిగా ఉన్నదని చెప్పడానికి కారణం ఏంటి? मेरे पास इतना समृद्धि सा है कहने के कारण क्या है? అతన్ని మైనస్ ని ప్లస్ గా దేవుడు ఎలా మార్చాడు? उसका माइनस को प्लस से परमेश्वर किस तरह से बदल दिया? చూడండి వాక్యపు వెలుగులో మనం గమనించినట్లయితే वचन के उजियाले में यदि हम ध्यान देते हैं तो 25వ అధ్యాయము उसका 25वां अध्याय, ఆది కాండం उत्पत्ति 25వ అధ్యాయము 25वां अध्याय, 25వ అధ్యాయము 25वां अध्याय 31వ వచనాన్ని చదువుకుందాం. उसका 31वां वचन को हम पढ़ेंगे। అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడగగా, ఏశావు, నేను చావబోచు ఉన్నాను కదా, జ్యేష్ఠత్వము నాకెందుకు అనెను. యాకోబు నేడు నాతో ప్రమాణము చేయమని చెప్పాడు. అతడు యాకోబుతో ప్రమాణం చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా. ఈ వాక్యములో మనం గమనించినట్లయితే इस वचन की भाग में यदि हम ध्यान देते हैं तो జ్యేష్ఠత్వము ఇమ్మని యాకోబు అడుగుతున్నాడు. पहलोटा का जो अधिकार है मुझे दे करके पूछ रहा है। నేను చావబోతున్నాను, నాకు ఈ జ్యేష్ఠత్వం అవసరం లేదంటున్నాడు. मैं मरने वाला हूँ, इस पहलोटे की अधिकार मुझे नहीं चाहिए करके कहने लगा। యాకోబు నేడు నాతో ప్రమాణం చేయమని చెప్తూ ఉన్నాడు. याकूब से कहता है कि आज से तुम मुझे वादा कर అతడు ప్రమాణం చేస్తూ ఉన్నాడు. उनके साथ में वादा किया। ప్రమాణం చేస్తూ ఉన్నాడు. ఈ ఏశావు యాకోబుతో ప్రమాణం చేస్తూ ఉన్నాడు. एसाव याकूब के पास वादा करने लगा। ఏమని ప్రమాణం చేస్తూ ఉన్నాడంటే, क्या कर वादा करने लगा? ఈ జ్యేష్ఠత్వాన్ని అమ్మివేస్తాను అని మాట ఇచ్చాడండి. पहलोटे की अधिकार मैं तुम्हें बेच दूंगा करके कहने लगा। అతడు ప్రమాణము చేయగా यहाँ वादा करने के बाद, నష్టము కలిగినను यहाँ नष्ट होने के बावजूद మాట తప్పడు. यहाँ वचन को नहीं छोड़ता है। ఇతను ఒకవేళ తప్పు చేస్తున్నాడు, समझो ये गलती करने के बावजूद జ్యేష్ఠత్వాన్ని అమ్మివేశాడు, पहलोटा के जो अधिकार को बेच दिया, అది భయంకరమైన పాపము. वो भयंकर सा पाप है। కానీ యాకోబుతో ప్రమాణం చేస్తూ ఉన్నాడంట. परंतु याकूब से ऐसा वादा करने लगा। అతనికి నష్టం కలిగింది, జ్యేష్ఠత్వపు హక్కు నష్టం కలిగింది. पहलोटा के अधिकार के कारण उन्हें नष्ट मिला। ప్రమాణము చేయగా
यहाँ वादा करने के बाद నష్టము కలిగినను यहाँ नष्ट मिले तो भी దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే परमेश्वर का वचन कहता है, ఒకడు మాట ఇచ్చినప్పుడు समझो एक इंसान वचन दे दे, అది నష్టమైన కష్టమైన ఏదైనా సరే चाहे नष्ट हो या कष्ट हो, जो कुछ भी हो, ప్రమాణం చేసినప్పుడు जब शपथ खाता है तो మనం ఏం చేయాలంటే हम क्या करना है, మాట తప్పకూడదు. हम वचन से दूर नहीं जाना है. అందుకనే ఏశావును దేవుడు కావాల్సిందంతా ఆశీర్వదించాడు. इसलिए परमेश्वर येशाऊ को इतना आशीष किया था. చూడండి, జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేశాడు, पहलौटेपन को उसने बेच दिया था. కానీ యాకోబుతో ప్రమాణం చేస్తూ ఉన్నాడు. याकूब के साथ में वो शपथ लिया था. ఆ మాట ప్రకారంగా उस बात के अनुसार ఆ జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేస్తూ ఉన్నాడు. पहलौटे के अधिकार को बेच डाला. అంటే మాట ఇచ్చాడు, తర్వాత దాని నష్టం వచ్చినప్పటికీ అతను ఏం చేశాడంటే మాట నెరవేర్చుకున్నాడు. उसने वादा किया, उस वादा को पूरा कर दिया. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. प्रार्थना करने लगा परमेश्वर की उपस्थिति में, అయ్యా నేను వానికి మాట ఇచ్చానయ్యా, నా తమ్ముడికి मैं मेरे भाई को यहाँ मैं वादा कर चुका हूँ, నన్ను క్షమించండి मुझे माफ कीजिए. అని దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసుకుంటున్నాడు. ऐसा परमेश्वर की उपस्थिति में प्रार्थना करने लगा. ఆ ప్రార్థన అతని జీవితంలో దేవుడు ఆలకించాడు కాబట్టి ये प्रार्थना उनके जीवन में परमेश्वर ने सुना. అతని జీవితంలో ముందు రోజులలో उनके जीवन में आगे आने वाले दिनों में నాకు కావాల్సినంత ఆశీర్వాదం నాకు ఉన్నదని ధైర్యంగా చెప్పగలుగుతూ ఉన్నాడు. मेरे पास इतने काफी है आशीष है, इतना हिम्मत से कहने लगा. కాబట్టి ఈ దినాన మనము కూడా आज के दिन हम लोग भी దేవుని యొక్క సన్నిధిలో మనం మాట ఇచ్చామండి. परमेश्वर की उपस्थिति में हम वादा किए हैं. మనము బాప్తిసం తీసుకున్నప్పుడు దేవునితో ప్రమాణం చేసి నిబంధన చేసి ఉన్నాం. बपतिस्मा लेने के बाद में परमेश्वर के साथ में हमने शपथ खाया है. దేవుని యొక్క ఆ ప్రమాణాన్ని మనం మర్చిపోకూడదు. वो जो शपथ को हम नहीं भूलना है. ఒకవేళ మీకు నష్టం వచ్చినా, समझो कि आपको नष्ट मिले మీకు శ్రమలే వచ్చినా, या तो परिश्रम भी मिले, బాధలే వచ్చినా, या समझो कि कोई तकलीफें आए, ఎన్నో పరిస్థితులు ఎదురైనప్పటికీ कितने मुसीबत के सामना क्यों ना करना पड़े, దేవునితో నీవు చేసిన నిబంధన ఆ యొక్క మాట తప్పకుండా परमेश्वर के साथ में దేవుని యొక్క సన్నిధిలో సహవాసం చేయాలి. परमेश्वर के साथ में जो कुछ वादा किया है परमेश्वर की संगति में रहना है. నువ్వు దేవునితో ఏదైతే మొరకబడి చేసుకొని ఉన్నావో जो कुछ परमेश्वर की उपस्थिति में तूने मन्नत मांगी है దానిని చెల్లించాలి. उसको दे देना है. ఆలస్యం చేయకూడదు. यहाँ लेट नहीं करना है. కాబట్టి మనస్సులో ఏదైతే అనుకుని ఉన్నావో, जो कुछ तूने अपने मन में सोचा है, దేవునికి ఏదైతే మొరకబడి చేసుకొని ఆయన సన్నిధిలో మాట ఇచ్చి ఉన్నావో, परमेश्वर के सम्मुख में तूने किस चीज के बारे में मन्नत मांग के बात दिया है, అలా తప్పినట్లయితే यदि तुम चूकते हो तो నీ జ్యేష్ఠత్వపు హక్కును నువ్వు పోగొట్టుకుంటావు. तेरी पहलौटे की अधिकार को तू खो देगा. కాబట్టి ఈ దినాన దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకో. आज के दिन परमेश्वर की उपस्थिति में प्रार्थना कर लीजिए. నీ వ్యక్తిగత జీవితంలో దేవుని యొక్క మందిరం విషయంలో మొక్కుబడి చేసుకో. व्यक्तिगत जीवन में परमेश्वर की मंदिर के विषय में मन्नत मांग लो. దానిని ఆలస్యం చేయక దేవుని సన్నిధిలో ఒప్పుకొని దానికి ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకో. देर न करते हुए परमेश्वर की उपस्थिति में प्रार्थना कर लीजिए. మాట ఇచ్చి నెరవేర్చగలిగిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. यहाँ वादा कर उसको संपूर्ण करने वाला है परमेश्वर यीशु मसीह. మనము కూడా ఎన్నో మాటలు దేవునికి ఇస్తూ ఉన్నాం, हम भी कितने सारे वादे परमेश्वर के साथ में कर देते हैं, కానీ మర్చిపోతూ ఉన్నాము. हम भूल जाते हैं. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుందంటే परंतु परमेश्वर का वचन कहता है ఏశావును దేవుడు ఆశీర్వదించి ఉన్నాడు, येशाऊ को परमेश्वर ने आशीष किया है, మైనస్ ని ప్లస్ గా మార్చి ఉన్నాడు. माइनस चीज को परमेश्वर प्लस से बना दिया है. ఎందుకంటే क्योंकि అతను నష్టము కలిగినను वो नष्ट हो जाए మాట తప్పనివాడు, परंतु उसका वादा को नहीं भूल गया, ప్రమాణము చేయగా. या शपथ खाने के बावजूद. కాబట్టి ఈ దినాన ఏశావుని ఎందుకని దేవుడు ఆశీర్వదించి ఉన్నాడు? इसलिए परमेश्वर येशाऊ को क्यों आशीष किया है. చూడండి, యెఫ్తా విషయంలో కూడా మనం గమనించినట్లయితే यफ्ता का विषय में यदि हम ध्यान देते हैं तो మాట ఇచ్చి నెరవేర్చాడు. जब वादा कर उसको संपूर्ण किया है, దేవునికి మాట ఇచ్చాడండి. परमेश्वर के साथ में वादा किया. ఈ అమ్మోనీయులు ఉన్నారు కదా, ये जो अम्मोनीज लोग है ना, ఈ శత్రువులు ఉన్నారు కదా, ये जो शत्रुएं हैं, ఈ శత్రువులకి మీద నాకు జయం కలిగితే इस दुश्मनों पे मुझे फतेह यदि मिलता है तो నేను ఈ యుద్ధాన్ని ముగించుకొని मैं युद्ध को संपूर्ण कर నేను బయలుదేరి వెళ్ళేటప్పుడు मैं यहाँ से लौट के जाने के समय ఎవరైతే ఎదురుగా వస్తారో जो कुछ मेरे सामने आएंगे వాళ్ళని నేను నీకు ప్రతిష్ఠిస్తాను అని ఆ మాట అనుకున్నాడండి. उनको मैं तेरे सम्मुख में प्रतिष्ठित करूंगा करके कहने लगा. ఈ యుద్ధాన్ని ముగించుకొని युद्ध खत्म कर బయలుదేరి వెళుతూ ఉండగా यहाँ वापस चला जाने के समय ఇంట్లో నుంచి తన కుమార్తె యెఫ్తా వస్తుంది. घर से उनकी యెఫ్తా बेटी కుమార్తె घर से उनकी बेटी यफ्ता की बेटी बाहर आने लगी. వచ్చినప్పుడు
जब बाहर आई तो అమ్మా నిన్ను బట్టి నా హృదయం వేదన కలుగుతుంది. तेरे प्रति मेरी हृदय बहुत ही दुखित हो गया. కాబట్టి దేవునికి నేను మాట ఇచ్చి ఉన్నాను. मैं परमेश्वर को वादा कर चुका हूँ. ఈ కుమార్తె ఏం చేస్తుందంటే, ये जो बेटी क्या करने लगी, తండ్రి నువ్వు దేవునికి ఇచ్చిన యొక్క మాటను బట్టి నెరవేర్చు. तू परमेश्वर के साथ में जो कुछ वादा किया है उसको पूरा कर ले. కాబట్టి తండ్రి కూతురు ఏం చేస్తున్నారంటే, यहाँ पिता और उसके बेटी क्या कर रही है, ఇచ్చిన యొక్క మాటను నెరవేరుస్తున్నారు. जो कुछ वादा किया है उसको पूरा कर रहे हैं. కానీ దేవుడు ఆమెను ఆశీర్వదించినట్లుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. तब परमेश्वर उन्हें आशीष किया है करके परमेश्वर का वचन कहता है, నేను యెహోవాకు మాట ఇచ్చి मैं यहोवा से वादा कर कर మాట ఇచ్చి ఉన్నాను గనుక मैं वादा कर चुका हूँ, इसीलिए నేను వెనుక తిరగలేను. मैं यहाँ पीछे नहीं मुड़ सकता हूँ. కాబట్టి ఈ మందిరం కొరకు, నీ వ్యక్తిగత జీవితం కొరకు దేవుని యొక్క సన్నిధిలో నువ్వేం చేయాలంటే ప్రమాణము చేయాలి. इस मंदिर के विषय में तेरी व्यक्तिगत जीवन में परमेश्वर के साथ में एक वादा बांधना है. దేవునితో నువ్వు ప్రార్థన చేసుకోవాలి. परमेश्वर के साथ में एक प्रार्थना कर लेना है. ఒకవేళ నువ్వు ఈ విధంగా చేయకపోతే यदि इस तरह से तुम न करते हो तो దేవుని యొక్క ఆశీర్వాదానికి నువ్వు దూరం అయిపోతావు. परमेश्वर के आशीषों के तुम दूर हो जाओगे. దేవునికి నువ్వు మాట ఇవ్వాలి. परमेश्वर के साथ में वादा देना है. ప్రభా నేను ఈ విధంగా చేస్తాను, परमेश्वर मैं इस तरह से करूंगा, ఈ విధంగా నేను సహకరిస్తాను मैं इस तरह से सहयोग करूंगा, అని నువ్వు ఏం చేయాలంటే ప్రమాణము చేయాలి. इस तरह से वादा करना है. అప్పుడు ఏం చేస్తాడంటే ప్రభు, तब परमेश्वर क्या करता है, నీకు లేని స్థితిలో కూడా, तुम्हारे कमी घटी में भी, నేను పేద స్థితిలో ఉన్నప్పటికీ तुम गरीब रहने के बावजूद भी దేవుడు ఆశీర్వదించబోతూ ఉన్నాడు. परमेश्वर आशीष करने जा रहा है. చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. నేను పేదవాడిని, నేను ఇవ్వలేను అని అనుకోవద్దు. मैं गरीब हूँ, मैं नहीं दे सकता हूँ करके नहीं कहना है. దేవునితో నువ్వు మాట్లాడు, परमेश्वर के साथ में बातें करो, దేవునికి మాట ఇవ్వు. परमेश्वर के साथ में वादा करो. తప్పకుండా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాడు. निश्चित तौर पे परमेश्वर तुम्हें देने जा रहा है. చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు వెనుక తిరిగి చూడకూడదు, यहाँ पीछे मुड़ के नहीं देखना, సాగిపోవాలి. तुम आगे बढ़ते ही जाना है. దేవుని వైపు మనం చూడాలి, परमेश्वर की ओर देखते जाना है. అవిశ్వాసిగా ఉండవద్దు. अविश्वासी से नहीं रहना है. కాబట్టి మాట ఇచ్చి చూడని నెరవేర్చుకోవాలి. इसलिए वादा कर कर उसको पूरा करना है. చూడు, రూతు కూడా మాట ఇచ్చింది, रूत भी एक वादा करी थी, ప్రమాణం చేస్తుంది. यहाँ शपथ ली थी. ఏమని ప్రమాణం చేస్తుందంటే, क्या कर कर शपथ ली थी, నీ దేవుడే నా దేవుడు, तेरी जो परमेश्वर है वो मेरा ईश्वर है, నీ జనమే నా జనము, तेरी जो प्रजा है वो मेरी प्रजाएं हैं, నీవున్న స్థలములోనే నేను ఉంటాను, जहाँ तुम रहोगे वहाँ मैं रहूंगा, నువ్వు మరణిస్తే నేను మరణిస్తాను तू अगर मरे मैं भी मरूं, जब मर जाऊंगी. అని ఈ రూతు మాట ఇస్తుంది తన అత్తకు. ये जो रूत है अपने सास के साथ में इस तरह से वादा कर रही थी. అందుకనే దేవుడు ఆమెను ఆశీర్వదించినట్లుగా లేఖనాలు మనం సెలవిస్తూ ఉన్నాయి. इसलिए परमेश्वर उन्हें आशीष किया है करके परमेश्वर को वचन कहता है, నీ జనమే నా జనము, तेरी प्रजाएं मेरी प्रजाएं, నీ దేవుడే నా దేవుడు तेरी जो परमेश्वर है मेरा ईश्वर है. అని దేవుని ప్రమాణం చేస్తుంది. మాట ప్రకారంగా ఆమె జీవించింది. इस तरह से शपथ कर कर उसकी शपथ के प्रमाण जी रही थी. ఆమె పొలములో ఎలా ప్రవర్తించింది, जिस तरह से खेत में अपनी बर्ताव को रखी थी, అత్త దగ్గర ఎలా ప్రవర్తించింది, उसके सास के पास किस तरह से बर्ताव थी, బోయాజు దగ్గర ఎలా ప్రవర్తించింది, बोयाज के पास उसका बर्ताव किस प्रकार था, యవనస్తుల దగ్గర ఎలా ప్రవర్తించింది, उस युवा के पास उसकी चाल चलन किस प्रकार से था. రూతు ప్రమాణపూర్వకంగా మాట ఇచ్చింది కాబట్టి रूत यहाँ अपने शपथ के वादा की थी, इसीलिए చక్కటి భర్త బోయాజు దొరికాడు. इसलिए अच्छा पति बोयाज मिला. బోయాజు యేసయ్యకు సాదృశ్యంగా ఉంటున్నాడు. ये जो बोयाज जो है ना यीशु मसीह को दर्शाता है. కాబట్టి నువ్వు దేవునికి మాట ఇవ్వాలి. इसलिए परमेश्वर के साथ में वादा करना है. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. समझो वादा करने के बावजूद उसे नष्ट भी हो परंतु वादे को पूरा करता है. కాబట్టి ఏశావు ఏం చేస్తున్నాడంటే, इसलिए यशाव क्या कर रहा है, యాకోబుతో ప్రమాణం చేస్తూ ఉన్నాడు. याकूब के साथ में यहाँ वादा कर रहा है, ప్రమాణం చేస్తూ ఉన్నాడు. शपथ कर रहा है. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే, परंतु परमेश्वर क्या कर रहा है, అతని మైనస్ ని ప్లస్ గా మారుస్తూ ఉన్నాడు उसका అన్నమాట. माइनस को प्लस से बदल दिया. కాబట్టి దానియేలు కూడా మాటిస్తున్నాడండి, दानियल भी यहाँ वादा कर रहा था, నేను రాజు భుజించే యొక్క భోజనము నేను భుజించను, जो राजाएं खाते हैं वो खाने को मैं नहीं खाऊंगा, కానీ దేవుని పవిత్రమైన అనే ఆహారాన్ని నేను భుజిస్తాను. परमेश्वर की पवित्र भोजन को मैं भोजन करूंगा, నాన్ వెజ్ నేను ఇష్టపడడం లేదు. मैं नॉनवेज पसंद नहीं करूंगा. దానియేలు దేవుని సన్నిధిలో తీర్మానంతో ప్రార్థన చేసుకుంటున్నాడు. दानियल एक निर्णय से परमेश्वर की सम्मुख में प्रार्थना कर ले रहा మాట ఇచ్చి దేవుని యొక్క సన్నిధిలో
నెరవేర్చుకున్నాడు. वादा कर कर उसके सम्मुख में पूरा किया था। అతన్ని చూసిన అక్కడున్న వాళ్ళందరూ మెచ్చుకుంటూ ఉన్నారు. वहाँ देखने वाले सारे लोग उसको पसंद करने लगे। మాట ఇచ్చి అతను ప్రమాణపూర్వకంగా చక్కగా ఉన్నాడు కాబట్టి यहाँ वादा कर कर उसको संपूर्ण किया, అతని इसीलिए ముఖము తేజరిల్లినట్టుగా లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. उसका चेहरा चमक गया कर कर परमेश्वर की वचन कहता है। రాజు కనికరము దయ పొందుకున్నాడు. राजा की जो करुणा उसने पाया हुआ था, అంచెలంచెలుగా ఆశీర్వదించబడ్డాడు. अंश व अंश वो आशीष पाया हुआ था। కాబట్టి ఈ దినాన మన జీవితంలో ఎన్నో మైనస్లు ఉండొచ్చు. हमारे जीवन में कितने सारे माइनस रहेंगे, కానీ ఆయనతో మనం ఏం చేయాలంటే ప్రమాణం చేయాలి. परमेश्वर के साथ में एक वादा करना है। పరిశుద్ధ లేఖనాల్లో మనం గమనించినట్లయితే पवित्र लेख भाग में यदि ध्यान देते हैं तो హన్నా దేవుని సన్నిధిలో మాట ఇస్తుంది. हन्ना जो थी परमेश्वर के सम्मुख में वादा की थी, అయ్యా నాకు సంతానం లేదు, मुझे संतान नहीं है। మీరు సంతానం ఇచ్చినట్లయితే यदि आप संतान देते हो तो నేను మీకు ప్రతిష్ఠిస్తాను, या तुम्हें मैं भेंट सा दे నా दूंगी, కుమారునికి ఇచ్చేస్తాను. मेरे बेटे को तुम्हें भेंट के रूप में दे दूंगी। హన్నా దేవుని సన్నిధిలో మాట ఇస్తుందండి. हन्ना इस प्रकार परमेश्वर के सम्मुख में वादा कर रही थी, కాబట్టి దేవుడు ఆమెను ఆశీర్వదించినట్లుగా లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. इसीलिए हन्ना को परमेश्वर ने आशीष किया करके वचन के भाग कहते हैं। రాజులను అభిషేకించే చక్కటి బిడ్డను సంతానాన్ని దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. राजाओं का अभिषेक करने वाला अच्छा संतान को परमेश्वर हन्ना को दिया था। కాబట్టి ఈ దినాన దేవునితో నువ్వు మాట ఇచ్చి దానిని నెరవేర్చగలిగిన ఆ మంచి గుణం ఈ దినాన మనం కలిగి ఉన్నప్పుడు, आज के दिन परमेश्वर को वादा कर कर उसको संपूर्ण करने के गुण यदि हमें हो तो ఎంత నష్టము కలిగినను कितना नुकसान क्यों ना हो, మాట తప్పకుండా बात को न चुकते ఈ हुए దినాన మనము తీర్మానంతో ప్రార్థన చేసుకున్నట్లయితే आज के दिन एक निर्णय से यदि प्रार्थना कर लेते हैं ప్రార్థన तो ఆలకించిన దేవుడు वचन को सुनने वाला परमेश्वर నీకు కావలసినంత ఈ లోకంలోనూ పరలోకములోను దేవుడు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. हमें जितना तुम्हें चाहिए इस संसार में हो स्वर्ग राज में तुम्हें देने पाए। హల్లెలూయా हालेलुया హల్లెలూయా. हालेलुया। చూడండి, రెండవదిగా మనం గమనించినట్లయితే दूसरी भाग में यदि हम ध्यान देते हैं तो 27వ అధ్యాయం ఆదికాండం उत्पत्ति उसका 27वां अध्याय 1వ అధ్యాయంలో 1 నుంచి 5 వరకు మనం గమనించినట్లయితే 1 से लेके 5 पद तक यदि हम देखते हैं तो ఇస్సాకు వృద్ధుడై इसहाक जब बूढ़ा हो गया था, అతని కన్నులకు మందదృష్టి కలిగినప్పుడు उसके आंखें जो धुंधले हो गए थे, అతడు తన పెద్ద కుమారుడైన ఏశావుతో ఏమంటున్నాడంటే, उसके पहलौठे पुत्र से यहाँ कहने लगा, నా కుమారుడా मेरे बेटे అని పిలిచి यहाँ बुलाकर, ఆయన ఏమంటున్నాడు, చిత్తం నా తండ్రి అంటున్నాడు. यहाँ बुलाकर एसाव कहने लगा के बोलिए पिताजी। అప్పుడు ఇస్సాకు, तब इसहाक जो है, ఇదిగో నేను వృద్ధుడను, मैं बूढ़ा हो चुका हूँ, నాకు మరణ దినాలు సంభవిస్తున్నాయి, मेरी मृत्यु के दिन यहाँ निकट आ गए हैं, కాబట్టి నువ్వు దయచేసి నీ ఆయుధాలైన నీ అమ్ముల పొదిని నీ విల్లును తీసుకుని यहाँ तेरी जो या हथियारों को लेकर అడవికి పోయి यहाँ जंगल में जाकर నా కొరకు వేటాడి మాంసం తీసుకురమ్ము. मेरे लिए तुम शिकार कर कर शिकारी को ले आओ करके कहने लगा। నేను చావక మునుపు मैं मरने से पहला నేను నిన్ను ఆశీర్వదించినట్లుగా मैं तुम्हें आशीष करूं, నాకు ఇష్టమైన రుచికరమైన భోజనములను जो मुझे चाहिए इतनी रुचि वाले भोजन को సిద్ధపరిచి यहाँ तैयार कर कर నేను తినుటకు ఎదుకు తెమ్మని చెప్పాడు. खाने के लिए मेरे पास ले आओ करके कहने लगा। ఈ ఇస్సాకు తన కుమారుడు ఏశావుతో इसहाक जो है अपने पुत्र एसाव से ఇట్లని చెప్తూ ఉన్నాడు, इस तरह से कहने लगा। ఏశావు వేటాడి మాంసం తెచ్చుటకు एसाव जो शिकार कर कर कुछ शिकारी को लाकर వెళ్తూ ఉన్నాడండి. ले और जाने लगा। కాబట్టి ఈ వాక్యాలలో మనం గమనించినట్లయితే इस वचन के भाग को हम ध्यान देते हैं तो ఈ ఇస్సాకు చెప్తూ ఉన్నాడు తన కుమారునితో, इसहाक जो है अपने पुत्र से ये बात को कहने लगा, ఈ విధంగా మాంసాన్ని తీసుకునిరా, నేను తిని నేను నిన్ను ఆశీర్వదిస్తానని. मेरे लिए मांस को ले आना, मैं खाकर तुम्हें आशीष दूंगा कर कर। కానీ ఈ ఏశావు ఏం చేస్తున్నాడంటే, परंतु एसाव क्या कह रहा था, ఆయన చెప్పిన మాట విని అడవికి వెళ్ళాడండి. उनके बातों को सुनकर जंगल में चला गया। కానీ ఈ తల్లిగారు తర్వాత యాకోబు ఏం చేసిందంటే, ये जो उसकी माता और याकूब क्या करने लगे देखो, ఇద్దరు కలిసి మోసం చేస్తూ ఉన్నారు. ये दोनों लोग मिलकर उनके पिता को धोखा देने लगे। కానీ ఏశావు మోసం చేయలేదండి, परंतु एसाव अपने पिता को धोखा नहीं दिया, ఈ యాకోబు మోసం చేస్తూ ఉన్నాడు. याकूब ने धोखा दे दिया। తన తల్లి మోసం చేస్తుంది, उनकी जो माता थी धोखा देने కానీ लगी, ఏశావు మోసం చేయలేదు. परंतु एसाव जो था धोखा नहीं दिया। పరిశుద్ధ లేఖనాలలో మనం గమనించినట్లయితే पवित्र लेख भाग में यदि हम ध्यान देते हैं तो 27వ అధ్యాయం 20వ వచనం చదవండి. 27 उसका 20 पद को पढ़िएगा। అప్పుడు ఇస్సాకు
నా కుమారుడా, ఇంత శీఘ్రముగా అది నీకెట్లు దొరికినని అడుగగా అతడు, నీ దేవుడైన యెహోవా నా ఎదుటికి దాన్ని రప్పించుట చేత అని చెప్పాడు. అప్పుడు ఇస్సాకు, నా కుమారుడా, నువ్వు ఏశావును నా కుమారుడవు కావో లేదో అని నేను తడివి చూచుటకు దగ్గరికి రమ్మని చెప్తూ ఉన్నాడు. ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే, इस वचन की भाग में यदि हम ध्यान देते हैं तो చూడండి, ఏశావు ఏమాత్రం మోసం చేయడం లేదు. एसाव अपने पिता को धोखा नहीं कर रहा था, యాకోబు మోసం చేస్తూ ఉన్నాడు. याकूब यहाँ धोखा देने लगा. కాబట్టి మనము ఎవరికి ఎవరు మోసం చేయకుండా, हम किसी के प्रति यहाँ धोखा न देते हुए, ఎవరికి మనం మోసం చేయకూడదు. हम किसी के साथ में धोखाबाजी नहीं करना ఈ है. యాకోబు మోసం చేసి ఆశీర్వాదాలు పొందాడు కానీ याकूब धोखे से आशीषों को पाया था. అతని జీవితంలో ఎన్నో శ్రమలు సంభవించాయి. उनके जीवन में कितने सारे परिश्रमों की सामना करनी पड़ी. వాటిని అన్నిటిని జయించాలంటే చాలా కష్టపడ్డాడు. उन सारे चीजों को जीतने के लिए कितना ही मशक्कत करनी पड़ी. కానీ ఏశావు మాత్రము परंतु एसाव जो है మోసం చేయలేదండి. धोखा नहीं दिया. ఏశావు మోసం చేయకుండా తండ్రిని సంతోషపరుస్తూ ఉన్నాడు. एसाव अपने पिता को धोखा न देते हुए उनके प्रति संतोष दे रहा था. కాబట్టి మనం మోసపోకూడదు. इसलिए हम धोखाधड़ी में नहीं जाना है. మనము ఇతరులను మోసం చేయకూడదు. हम दूसरे के प्रति धोखा नहीं करना है. అప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. तब जाके परमेश्वर हमें आशीष देता है. ప్రతి విషయంలో మనం చాలా జాగ్రత్తగా మనం ముందుకు సాగాలి. हर विषय में बहुत ही सावधानी से आगे बढ़ते रहना ఈ है. ఆత్మ సంబంధమైన జీవితంలో आत्मा संबंध की इस सफर में మనము మనల్ని మనమే మోసపరుచుకోకుండా, हम अपने आप को धोखा न देते हुए, సాతాను చేత మోసపడకుండా, शैतान के हाथों से हम धोखा न पाते हुए, మనుషుల ద్వారా మోసపడకుండా, मनुष्यों के द्वारा धोखा न पाते हुए, మనము ఎవరికి మోసం చేయకుండా हम किसी को धोखा न देते हुए దేవుని యొక్క సన్నిధిలో మనం జాగ్రత్త కలిగి ఉండాలి. परमेश्वर के सम्मुख में बड़ी ही सावधानी से रहना है. ఏశావుకు చక్కటి లక్షణము గుణం ఉన్నది. एसाव के पास इतने अच्छे गुणगान है, అందుకనే దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. इसलिए परमेश्वर उन्हें आशीष किया है. కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదాలు అతని మీద కుమ్మరించబడ్డాయి. परमेश्वर की आशीष उन पे उंडेला गया. నాకు కావాల్సినంత ఉన్నది అని ధైర్యంగా చెప్పగలుగుతూ मेरे ఉన్నాడు. पास बहुत सारा कुछ है करके हिम्मत से कहने लगा. కాబట్టి మన సంఘాన్ని కూడా ఆ విధంగా ఆశీర్వదించినట్లుగా इसलिए हमारे कलीसिया को भी परमेश्वर इस तरह की आशीष दे. నా దగ్గర కావాల్సినంత ఉన్నది. मेरे पास बहुत कुछ है. దేవుని బట్టి మనం ధైర్యంగా ఉండాలి. परमेश्वर के प्रति हम बड़ी ही धड़स से रहना. ఆయన ఉన్నాడు, తప్పనిసరిగా ఆశీర్వదిస్తాడు. वो है, निश्चित तौर पे परमेश्वर आशीष करता है. ఆయన నేను ఆశ్రయించాలి. मैं उनकी आसरा लेना है. ఆయన ఉన్నాడనే గొప్ప ధైర్యంతో ఈ దినాన నువ్వు ఉన్నప్పుడు, परमेश्वर है कर कर हम यदि हिम्मत से रहते हैं तो నువ్వు దేవుని యొక్క సన్నిధిలో సత్యాన్ని నమ్ముకొని ఆ సత్య మార్గంలో నడిపించబడినప్పుడు, परमेश्वर के सम्मुख में सच्चाई के हाथ धरकर सच्चाई से चलाए जाते हैं तो అప్పుడు మన జీవితంలో దేవుడు గొప్ప కార్యములు చేస్తాడు. इसलिए हमारे जीवन में परमेश्वर महान काम करता है. మనం ఎవరికి మోసం చేయకూడదు. हम किसी को धोखा नहीं करना है. ప్రభు వైపు మనం చూడాలి. परमेश्वर को और देखते रहना है. ఆయన మీద మనం ఆధారపడినట్లయితే, परमेश्वर पे ही यदि हम निर्भर होते हैं तो అప్పుడు ఎవరిని మోసాలు చేయాల్సిన అవసరమే ఉండదండి. हम किसी को धोखा करने की जरूरत नहीं आएगा. కాబట్టి ఏశావు ఆశీర్వదించబడడానికి కారణం ఏంటంటే, एसाव का आशीर्वाद का कारण क्या था? మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే, प्राथमिकता से यदि हम ध्यान देते हैं అతడు तो ప్రమాణము చేయగా वो जब शपथ लिया था, నష్టము కలిగినను उसको नुकसान हुआ फिर भी మాట తప్పలేదు. उसने वादे को తన नहीं तोड़ा. జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేశాడు. यहाँ पहलौठे के अधिकार को बेच दिया. ప్రమాణం చేశాడు తన తమ్ముడితో. उसके भाई से वो शपथ लिया. అది నష్టమని తెలిసి కూడా రాబోచిన దినాలలో वो जानता है कि ये नुकसान है, फिर भी आने वाले दिनों में అప్పటికి ఏదో ప్రమాణం చేశాడు కానీ, तब उसने शपथ लिया है. కానీ రాబోచిన దినాల అతనికి అర్థమైందనమాట. आने वाले दिनों में ये चीज उसको समझ में आया. అయినా పర్వాలేదు, फिर भी कोई परवाह नहीं है. పైన దేవుడు ఉన్నాడు. ऊपर आसमान में परमेश्वर है. చెప్పాలి హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया. కాబట్టి ఈ దినాన మనం ఏం చేయాలంటే, మాట ఇచ్చి ప్రమాణము తప్పకుండా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి. इसलिए आज के दिन क्या करना है? परमेश्वर के सम्मुख में वादा कर कर उसको पूरा करना है. రెండోదిగా మనం గమనించినట్లయితే, दूसरी भाग में हम ध्यान देते हैं तो ఎవరిని మనం మోసం చేయకూడదు. किसी को हम धोखा नहीं करना है. మూడోదిగా మనం గమనించినట్లయితే, तीसरी भाग में यदि हम ध्यान देते हैं तो ఆది కాండము उत्पत्ति की किताब 27వ అధ్యాయము 27वां अध्याय 27వ అధ్యాయం 44వ వచనం చదవండి. उसका 44 पद को पढ़िएगा. నీ అన్న కోపము
నీ మీద నుండి తొలగి నీవు అతనికి చేసిన వాటిని అతడు మరచు వరకు లాభం వద్ద కొన్నాళ్ళు ఉండుము. అప్పుడు నేను అక్కడి నుండి నిన్ను పిలిపించేదను. ఒక్కనాడే ఈ ఇద్దరిని నేను పోగొట్టుకోలేనని తన తల్లి చెప్తుందను. ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే इस वचन की भाग में हम ध्यान देते हैं तो చూడండి, మోసం చేశాడు యాకోబు. याकूब ने धोखा दिया, మోసం చేసి ఆశీర్వాదాలన్నీ తీసుకున్నాడు. धोखे से सारे आशीषों को पाया था. కానీ అతనికి కోపం రావాలి. उन्हें क्रोध आना चाहिए. తమ్ముడు మోసం చేశాడు. भाई ने धोखा दिया. ఒక రకంగా చూసుకుంటే తండ్రి కూడా మోసం చేశాడు. एक तरह से देखेगा तो पिता भी यहाँ धोखा दिया. తండ్రి మోసం చేశాడు, पिता धोखा दिया, తమ్ముడు మోసం చేశాడు. भाई ने भी धोखा दिया. కానీ ఈ దినాన మనం గమనించినట్లయితే आज के दिन यदि हम ध्यान देते हैं तो ఆస్తి విషయంలో यहाँ जायदाद के विषय में తండ్రి హ్యాండ్ ఇచ్చాడు అనుకోండి, समझो कि पिता ने हाथ दे दिया, అన్నదమ్ములు హ్యాండ్ ఇచ్చారనుకోండి, भाई लोग हाथ दे दिया, ఎంత కోపం వస్తుందో. कितना गुस्सा आता है. భయంకరమైన కేసులు పెట్టి भयंकर सा उन पे केस दर्ज कर कर, ఎన్నో పోరాటాలు చేసి कितना ही लड़ाइयाँ कर कर ప్రాణాన్ని కూడా అర్పిస్తూ ఉంటారు. जान भी दे सकते हैं. భయంకరమైన కోపం వస్తుంది. भयंकर सा गुस्सा आता है, ఎందుకంటే మోసం చేశారు కాబట్టి. क्योंकि धोखे नहीं सह सकते हैं. కానీ ఆ కోపాన్ని చల్లార్చడానికి इसलिए उस क्रोध को ठंडा करने के लिए యాకోబును తల్లి పంపిస్తుంది. याकूब को उनकी माँ भेज रही थी. కానీ ఇతని జీవితంలో మనం గమనించినట్లయితే इनके जीवन में यदि हम ध्यान देते हैं तो తను తాను ఓదార్చుకుంటున్నాడంట. वो अपने आप को सहलाने लगा. తను తాను కోపాన్ని చల్లార్చుకుంటున్నాడంట. वो अपने गुस्से को अपने काबू में रखने लगा. తండ్రి మీద కోపపడాలి కానీ కోపపడలేదు. पिता पे देखेगा तो गुस्सा आना है, उन पे गुस्सा नहीं हो रहा है. యాకోబు మీద భయంకరమైన కోపం వస్తుంది. याकूब पे उनको गुस्सा आ रहा है. కానీ దేవుని సన్నిధిలో దేవుడు అతన్ని దర్శించాడు. परमेश्वर के सम्मुख में परमेश्वर उन्हें दर्शन दिया था. అతన్ని దేవుడు ఓదార్చాడండి. परमेश्वर उन्हें यहाँ ठंडा किया था, ఓదారుస్తూ ఉన్నాడు. यहाँ सहलाने लगा. కాబట్టి ఎందుకు ఇలా జరుగుతుంది, क्यों इस तरह से हो रहा है? నేను ఉన్నాను కదా అని ప్రభు అతనికి దర్శనమిస్తూ ఉన్నాడు. मैं हूँ कर कर परमेश्वर उन्हें दर्शन देने लगा. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకోవాలి. इसलिए परमेश्वर के वचन को हम सीखना है. మనకు ఎన్నో పరిస్థితుల్లో అనేక రకములైన కోప తాపాలు ఉంటాయి. हमारे जीवन में कितने परिस्थितियों की गुस्से की सामना करते हैं. నువ్వు కోపపడినట్లయితే यदि हम क्रोध होते हैं तो దేవుని యొక్క వాక్యం చెప్తుంది, परमेश्वर का वचन कहता है కోపపడువాడు దేవుని నీతిని నెరవేర్చడు. जो गुस्सा होता है परमेश्वर की धार्मिकता को संपूर्ण नहीं कर सकता. నువ్వు ఎంత అభిషేకం ఉన్నా, चाहे तुम्हें कितना भी अभिषेक क्यों ना हो, ఎన్ని వరాలున్నా, कितने तुम्हारे पास वरदान क्यों ना हो, చూడండి ఎంత ప్రార్థన చేసినా चाहे तुम कितना भी प्रार्थना पूर्वक क्यों ना हो, కోపము వచ్చినట్లయితే समझो तुम्हें क्रोध आती है तो నువ్వు మూర్ఖుడవే. तुम मूर्ख हो. కాబట్టి ఈ దినాన మనం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి. इसीलिए परमेश्वर के सम्मुख में आज के दिन प्रार्थना कर लेना है. కోపము నాలో నుంచి తొలగించుము. क्रोध को मेरे से दूर कर. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి. परमेश्वर के सम्मुख में प्रार्थना कर लेना ప్రభా है. నాకు ఓర్పు దయచేయండి. परमेश्वर मुझे धीरज दे. ఈ ఏశావు గురించి ఎన్నో వాక్యాలు ఉన్నాయి, यशोव के बारे में कितने सारी वचने हैं, ఎన్నో మైనస్ పాయింట్లు ఉన్నాయి. कितने माइनस पॉइंट है. అతను ఒక భయంకరమైన దొంగ, वो भयंकर एक चोर था, ఒక వ్యభిచారి. एक व्यभिचारी है. ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. एक समय के खाने के लिए अपने पहलेट के अधिकार को बेच दिया था. అనేక రకములైన వాక్యాలు అతని గురించి ఉన్నవి. कई सारे वचनों उनके विषय में लिखा गया है. కానీ ఇతని జీవితంలో తెలుసుకున్నాడు, इनके जीवन में ये चीज को जान चुका था. ఆ రోజున పొరపాటున అమ్మివేశాను, वो दिन में मैं भूल चुक कर मेरे अधिकार को बेच दिया था. అనవసరంగా నేను ఆ పొరపాటు చేశాను मैं खामखाम ये चीज को मैं कर दिया था అని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడుతున్నాడండి. परमेश्वर के सम्मुख में इस विषय के बारे में पश्चाताप हो रहा था. కాబట్టి మన జీవితంలో కూడా हमारे जीवन में भी ఇలాంటి ఖచ్చితంగా జరుగుతాయి. इस तरह की चीजें होती रहती हैं. కానీ మన హృదయములలో ఏముండాలంటే परंतु हमारे हृदय में क्या रहना है? సత్యమును గురించి మనం నేర్చుకోవాలి. सच्चाई के विषय में हम सीख पढ़ना है. ఈ సమయంలో మనం ఏం నేర్చుకోవాలంటే ये समय में हम क्या सीखना है? యేసు క్రీస్తును మనం నేర్చుకోవాలి. यीशु मसीह को हम सीखना है. ఆయన దీనుడు, वो
दीन है, ఆయన పరిశుద్ధుడు, वो पवित्र है। ఆయన వాక్యాన్ని మనం నేర్చుకోవాలి. परमेश्वर के वचनों को हम सीखना है। చెప్పాలి హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। కోపం వచ్చినప్పుడు ఎవరిని నేర్చుకోవాలి? क्रोध आती है तो हम किसको सीखना है? యేసుక్రీస్తు నేర్చుకోవాలి. यीशु मसीह को देख के सीखना है। నష్టం వచ్చినప్పుడు ఏం నేర్చుకోవాలి? नुकसान मिलती है तो किस चीज को देख के सीखना है? యేసు ప్రభువుని నేర్చుకోవాలి. यीशु मसीह को देख के सीखना है। ప్రార్థనలో ఏం నేర్చుకోవాలి? प्रार्थना में क्या सीखना है? యేసుక్రీస్తు నేర్చుకోవాలి. यीशु मसीह को सीखना है। నీ జీవితంలో మైనస్ ఉంటే यदि तेरे जीवन में माइनस है तो దేవుడు ప్లస్ గా మారుస్తాడు. प्लस सा परमेश्वर कर देता है। దానికి సంబంధించిన జీవితాన్ని మనం జీవించాలి. उसके ताल्लुकात की जिंदगी हम जीना है। ఈ మైనస్ ఉంటే ఆ మైనస్ లోనే అలా వెళ్ళిపోకూడదు. यदि माइनस है तो माइनस में ही चला नहीं जाना है। కానీ ఏశావు చూడు, అతని జీవితంలో శపించబడిన పరిస్థితులు, एसाव उनके जीवन में कितना ही श्राप की जीवन था, కానీ అతను కోపపడలేదు. परंतु वो क्रोधित न हुआ। ఆది కాండము उत्पत्ति 33వ అధ్యాయము 33वां अध्याय 4వ వచనం చదవండి. उसके 4 पद को पढ़िएगा। 33:4. 33 उसका 4। అప్పుడు ఏశావు అతన్ని ఎదుర్కొన పరిగెత్తి అతన్ని కౌగిలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకునెను. వారిద్దరూ కన్నీళ్లు విడుచుచు చాలు వాళ్ళిద్దరూ కన్నీళ్లు విడిచారంట. ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే इस वचन पे हम ध्यान देते हैं तो ఏశావు ఏం చేశాడంటే एसाव क्या किया देखो, ఎదుర్కొని పరిగెత్తుకుంటూ వచ్చాడు. उनकी सामना करते हुए दौड़ के चला गया। యాకోబు హృదయంలో ఏమున్నదంటే, याकूब के हृदय में क्या था? నా అన్న వస్తాడు, मेरे भाई आएगा, ఆయన కోపపడతాడు, वो क्रोधित होगा, నన్ను చంపేస్తాడు. मुझे मार डालेगा, ఎందుకంటే నేను మోసం చేసి ఈ విధంగా ఎన్నోసార్లు మోసం చేశాను क्योंकि ऐसा काम कर चुका कि उन्हें धोखा दिया हो। అని మనసులో అనుకొని उनके हृदय में सोचकर ఎన్నోసార్లు ఆయన మీద సాగిలు పడి నమస్కారం చేస్తుంటాడు. उनके सामने कई बार साष्टांग होकर नमस्कार करने लगा। ఒక్కసారి కాదండి, एक बार नहीं, ఎన్నిసార్లు అంటే कितनी बार देखो, 7-8 సార్లు సాగిల పడి నమస్తే 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 అంటున్నాడంట. 7 और 8 बार उनको झुककर सलाम करने लगा। ఒక్కసారి కాదు సలాం చేసింది, एक बार नहीं, ఎందుకంటే చంపేస్తాడని क्योंकि वो मार डालेगा कर सलाम करके कहने लगा। ఆ సలాం చేస్తూ ఉన్నాడు, उनके सामने नमस्कार करने लगा। నమస్కారం చేస్తూ ఉన్నాడు. 7 సార్లు నమస్కారం చేసి 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 అప్పుడు లేరా బాబు అని అంటున్నాడు అనమాట. 7 बार नमस्कार करने के बाद एसाव कहने लगा कि भाई उठ जा करके कहने నమస్కారం लगा। చేయాల్సిన అవసరం లేదు, नमस्कार करने की जरूरत नहीं है, ఎందుకంటే మోసం చేశాడు. क्योंकि उसने धोखा किया है। ప్రార్థన చేసుకున్నాడు, प्रार्थना कर लिया था, కానీ దేవుడు అతని ద్వారా కనికరించాడు. परंतु परमेश्वर के द्वारा उसने रहम पाया था। ఏ మాత్రం కోపపడకుండా या क्रोधित न होते हुए వచ్చి మెడ మీద ముద్దు పెట్టుకొని आकर उनको गले लगाकर यहाँ चुम्बन किया, కౌలించుకుంటున్నాడు అనమాట. यहाँ गले लग गया। కాబట్టి ఇలాంటి మంచి లక్షణం కలిగిన ఇక ఏశావు ऐसे अच्छा गुणगान वाला एसाव ఈ శ్రమను బట్టి అతను నేర్చుకుంటూ ఉన్నాడు. ऐसी शर्म के विषय में ये चीज को सीख रहा था। ఏం నేర్చుకున్నాడంటే, देखो क्या चीज सीखा, కోపము వలన దేవుని నీతి నెరవేర్చబడదు गुस्से के द्वारा परमेश्वर की धार्मिकता को संपूर्ण नहीं कर सकते అని हैं। నేర్చుకొని ये सीख कर ఓర్పు కలిగి या धीरज धर कर సహోదరుని ప్రేమించి उसके भाई के प्रति प्रेम कर कर ముద్దు పెట్టుకొని यहाँ चुम्बन देकर ఎదుర్కొంటూ ఉన్నాడు. उसकी सामना करने लगा। కాబట్టి ఈ దినాన ఇలాంటి లక్షణం మనం కలిగి ఉన్నామా? आज के दिन में ऐसी गुणगान हमें है क्या? అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య, కోడల మధ్య ఎన్నో పరిస్థితులు ఉండొచ్చు. भाई और भाई के बीच में, बहन और बहन के बीच में कितने सारे चीज रहेंगे। ఈ విషయంలో మనం ఏం చేయాలంటే నేర్చుకోవాలి. ये चीज के द्वारा हम ये सीखना है। ప్రతి పరిస్థితిని బట్టి ప్రభువును మనం నేర్చుకోవాలి. हर विषय के बारे में परमेश्वर से सीखना है। నేర్చుకోవాలనే ఈ సంగతులన్నీ మన జీవితంలో వస్తూ ఉంటాయి అన్నమాట. सीखने के लिए परमेश्वर हमारे जिंदगी में ये चीजों को अनुमति करता है। రకరకాల పరిస్థితులు నీ జీవితంలో వస్తాయి. हर एक परिस्थिति तेरे जीवन में आ सकते हैं। డబ్బు నీ ఎదుట వస్తుంది, पैसा तेरे सामने आ सकता है, స్త్రీ నీ ఎదుటికి వస్తుంది, स्त्री तेरे सामने आ सकती है, శరీర కోరికలు నీ దగ్గరకు వస్తాయి, शरीर की चाहते तेरे सामने आ सकते हैं, సుఖము కూడా ఉంటుంది. सुख रह सकता है। ఈ పరిస్థితులంతటిలో మనం నేర్చుకోవాలి. इस सारे चीजों में हम चीज सीखना है। చెప్పాలి హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. హల్లెలూయా. ఏశావు అలా నేర్చుకున్నాడు అనమాట. एसाव इस तरह से सीखा था। తన తమ్ముడు మోసం చేశాడు, उसके भाई उसके साथ में धोखा किया
था, తండ్రి మోసం చేశాడు, उसके पिता ने धोखा किया था, కానీ కోపపడలేదు. परंतु क्रोधित नहीं हुआ। అందుకని దేవుడు అతన్ని ఆశీర్వదించినట్లుగా చూస్తూ ఉన్నాము. इसलिए परमेश्वर उन्हें आशीष किया है करके ये चीज को देखते हैं। హేబేలు కయీను మనం గమనించినట్లయితే हेबेल और कैन को देखते हैं तो హేబేలు అర్పణను దేవుడు అంగీకరించాడు, हेबेल की जो भेंट को परमेश्वर स्वीकार किया, కయీను అర్పణను దేవుడు అంగీకరించలేదు. कैन की जो स्वीकार नहीं किया अर्पण को परमेश्वर ने, కానీ కయీను కోపపడి తన తమ్ముణ్ణి చంపేస్తూ ఉన్నాడు. कैन जो था उसके भाई को गुस्से में उन्हें मार डाला था। నువ్వెందుకు కోపపడుతున్నావు? क्यों तुम क्रोधित हो रहे हो? ఆకాశం నుండి ఒక స్వరము వినబడుతూ ఉంది, यहाँ स्वर्ग से एक आवाज सुनाई दे रही थी। కాబట్టి నువ్వెందుకు కోపపడుతున్నావు? क्यों तुम क्रोधित हो रहे हो? నీ సహోదరుని మీద ఎందుకు కోపపడుతున్నావు? तेरे भाई पे क्यों तुम क्रोधित हो रहे हो? నువ్వు సత్క్రియ చేసిన తల ఎత్తుకోగవా? क्या तुम अच्छे काम करते तो सर को ऊपर नहीं उठाते हो? నువ్వు మంచి క్రియలు చేయాలి, अच्छे कामों को करना है, సత్యాన్ని నేర్చుకోవాలి. सच्चाई को सीखना है। నువ్వు కోపం వచ్చినప్పుడు దేవుని నేర్చుకోవాలి. गुस्सा आती है तो कुछ चीज को सीखना है। అపవిత్రత సమయంలో నువ్వు పరిశుద్ధతను నేర్చుకోవాలి. अपवित्र के समय में पवित्रता को सीखना है। ఈ అసత్యమైన లోకంలో నువ్వు సత్యాన్ని నేర్చుకోవాలి. या असत्य की दुनिया में सच्चाई को सीखना है। ఈ భయంకరమైన పాపపు లోకంలో నువ్వు పరిశుద్ధతను నేర్చుకోవాలి. भयंकर पाप की इस दुनिया में पवित्रता को सीखना है। ప్రతి పరిస్థితిని అది నీకు అనుకూలంగా మార్చుకొని हर एक चीज को तुम्हें अनुकूल बदल कर, ప్రతికూలమైన పరిస్థితులన్నిటిలో हर एक मुसीबत के समय में भी దేవుడు నీకు తోడుగా ఉండునుగాక. परमेश्वर तेरी संग रहने पाए। చెప్పాలి హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. హల్లెలూయా. ప్రతి పరిస్థితిలో మనం ప్రతి వారము, ప్రతి శనివారము, ప్రతి క్షణము మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో మనం నేర్చుకోవాలి. हर एक शनिवार को हर एक समय में परमेश्वर के सम्मुख में सीखना है। నీ క్రియలు దేవుని ఎదుట సంపూర్ణముగా ఉండాలి. तेरी जो काम परमेश्वर के सामने संपूर्ण सा रहना है। నీ క్రియలు तेरी जो काम దేవుని ఎదుట परमेश्वर के सामने సంపూర్ణముగా కనబడునుగాక. आमेन संपूर्ण सा दिखने पाए। ఓకే ఆమెన్ అంటున్నారు. శనివారం వస్తున్నారా? क्या तुम शनिवार को आ रहे हैं क्या? ఒక్కడు కూడా లేడండి. यहाँ एक इंसान भी नहीं है। నీ క్రియలు దేవుని ఎదుట సంపూర్ణంగా కనబడాలంటే శనివారము, ఆదివారము పరిచర్యలో ఉండాలి. तुम्हारी जो काम संपूर्ण सा होना है तो शनिवार और रविवार को संपूर्ण सा रहना है। నువ్వు ఎక్కడో శనివారం రోజు బీచ్లో ఎమ్మడి తిరగకూడదు, तुम शनिवार को बीच तट के और घूमने చూడడానికి వెళ్ళకూడదు. यहाँ देखने के लिए नहीं जाना है। కాబట్టి ఈ దినాన్ని మనం గమనించాలి. आज की इस चीज को सीखना है। ప్రభు సన్నిధిలో నేర్చుకోవాలండి. परमेश्वर के सम्मुख में ये चीज को నువ్వు सीखना है। ఆశీర్వదించబడాలంటే, तुम यदि आशीष पाना चाहते हो तो, ఈ లోకములోను పరలోకములో ఆశీర్వదించబడాలంటే, इस संसार में और स्वर्ग राज्य में आशीष पाना चाहते हो तो, నువ్వు ఆత్మ సంబంధమైన మరణం నుంచి విడిపించబడాలంటే, आत्म संबंध की मरण में यदि छूटना चाहते हो तो, దేవుని వలన కలుగు జీవములో నుండి నువ్వు వేరుపరచకూడదు. परमेश्वर की जीवन से तुम अपने आप को दूर नहीं कर लेना है। చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. ఇది నా శనివారం రాని వాళ్ళు ఎవరంటే దేవుని జీవంలో నుండి దూరం అయిపోయిన వారు, जो कोई शनिवार को नहीं आता है परमेश्वर की जीवन से दूर हुआ इंसान శరీర है। సంబంధమైన మనస్సు కలిగిన వాళ్ళు. शरीर संबंध का मन वाले इस तरह के, ఏదో పెద్దోళ్ళు వచ్చినప్పుడు హడావుడి చేయడం కాదు, बड़े लोग जब आते हैं तो उनके सामने इस तरह से करना नहीं। ఏదో పెద్దలు వచ్చి ఆ హడావుడి చేసి ఆ యొక్క రావడం కాదండి. या बड़े लोग जब आते हैं उनके सामने दिखना ही काफी नहीं है। కాబట్టి మనం ప్రేమ లేని వారిగా మనం ఉండకూడదు. इसलिए प्रेम के न रहने वाले के इंसान तरह नहीं रहना నువ్వు ఈ है। విధంగా నీ క్రియలు ఉన్నట్లయితే, यदि इस तरह से तुम्हारी काम रहते हैं तो నువ్వు బ్రతికి ఉన్నా చచ్చినట్టే లెక్క. समझो तुम जीते हो फिर भी मृत्यु के समान हो। నువ్వు శనివారం ఆదివారం రాకపోతే నువ్వు బ్రతికి ఉన్నా చచ్చినట్టే లెక్క. तुम समझो कि शनिवार और रविवार को नहीं आते हो मृत्यु के समान हो। కాబట్టి నువ్వు ప్రార్థన చేసుకో, इसे तुम प्रार्थना कर लो, దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు గమనించు, परमेश्वर के वचन पे ध्यान दो। నువ్వు నేర్చుకోవాలి. శనివారం ఆదివారం ప్రార్థన కూడికలకు వచ్చి దేవుని యొక్క సన్నిధిలో నువ్వు తీర్మానంతో ప్రార్థన చేసుకోవాలి. शनिवार और रविवार की सभा में आके परमेश्वर के सम्मुख में एक निर्णय से प्रार्थना कर लेना है। నువ్వు పెద్దల వైపు మనుషుల వైపు చూడొద్దు, बड़ों के और मनुष्यों के और मत देखिए, దేవుని వైపు మనం చూడాలి. परमेश्वर को और देखना है, యేసు క్రీస్తు వైపు నువ్వు చూడాలి. यीशु मसीह की और देखना है। పెద్దలు వచ్చినప్పుడు, రాజన్న అబ్రహాం గారు వచ్చినప్పుడు మాత్రమే కాకుండా राजन्ना जी और अब्राहम जी आते हैं तब ही नहीं, అందరికీ పెద్ద ఎవరంటే యేసు క్రీస్తు. सबसे बड़ा है यीशु मसीह। ఆయన ఇక్కడ ఉన్నాడు परमेश्वर यहाँ पे है అని అనుకొని రావాలి. इस तरह से सोच कर आना है। చెప్పాలి హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। పెద్దల దగ్గరే బాప్తిసాలు తీసుకోవాలనే ఆలోచన ఉండకూడదు. हम बड़ों के पास ही बपतिस्मा लेते करके ऐसी सोच से नहीं रहना పెద్ద है। సేవకుడే మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయాలనే ఆలోచన ఉండకూడదు. बड़े सेवक हमारे घर को आके प्रार्थना कर लेना है करके ऐसे सोच में नहीं रहना है। కానీ దేవుడు నన్ను ఆశీర్వదించాలి,
परमेश्वर मुझे आशीष करना है, దేవుడు నన్ను ఆశీర్వదించాలి परमेश्वर मुझे आशीष देना है, అని అనుకొని ఈ దినాన మనము తీర్మానంతో ప్రార్థన చేసుకోవాలి. ऐसी सोच रखकर आज निर्णय से प्रार्थना कर लेना है. దేవుడు మనల్ని అందరినీ దీవించునుగాక. आमीन. परमेश्वर सारे लोगों को आशीष देने पाए. హల్లెలూయా హల్లెలూయా. 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 పెద్ద సేవకుడు వచ్చి మీ ఇంట్లో ప్రార్థన ఒక చేసినా చేయకపోయినా దేవుని యొక్క ఆశీర్వాదాలు మన మీద మన కుటుంబాల మీద ఉండునుగాక. आमीन. बड़ा सेवक यदि हमारे घर में आके प्रार्थना करे या ना करे, परमेश्वर के आशीष हम पे निरंतर रहने पाए. చెప్పాలి హల్లెలూయా हालेलुया. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని యొక్క ఆశీర్వాదాలు మైనస్ ని దేవుడు ప్లస్ గా మార్చేవాడు. परमेश्वर की जो आशीष है माइनस को प्लस में बदल देता है. చూడండి ఏశావు గురించి ఎంత భయంకరంగా చెప్తుంది यीशु వాక్యం. के विषय में कितना ही वचन भयंकर सा कहने लगा కానీ है. దేవుడు మైనస్ ని ప్లస్ గా మార్చలేదా? परंतु परमेश्वर माइनस को प्लस में नहीं बदला है क्या? చూడండి యాకోబును కూడా దేవుడు ఆశీర్వదించాడు. याकूब को भी परमेश्वर ने आशीष किया. అతను మోసం చేసి సంపాదించిన ఆశీర్వాదము అది శాశ్వతంగా ఉండలేదు. धोखाधड़ी से कमाया हुआ संपत्ति को भी वो आशीष से नहीं बदला है. ఏశావు కూడా తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేసుకొని అతను శపించబడ్డాడు. ये एसाव जो अपने पहलौठेपन को बेच के भी यहाँ आशीष नहीं पाया था. ఇద్దరు అన్నదమ్ములు దేవుని యొక్క సన్నిధిలో పశ్చాత్తాపడ్డారండి. दो भाई लोग परमेश्वर के सम्मुख में यहाँ पश्चाताप हो गए थे. యాకోబును ఒక కోణంలో ఆశీర్వదించాడు, याकूब को एक करोड़ में आशीष किया. ఏశావును దేవుడు ఒక కోణంలో ఆశీర్వదించాడు. एसाव को भी परमेश्वर एक करोड़ में आशीष किया. కాబట్టి ఈ దినాన మనం ఎవరి వైపు చూడాలంటే आज के दिन किसके ओर देखना है? యేసు క్రీస్తు వైపు మనం చూచినట్లయితే यीशु मसीह के ओर यदि हम देखते हैं तो చెప్పాలి హల్లెలూయా हालेलुया. హల్లెలూయా. हालेलुया. నీది నీవే ఉంచుకొనుము, तुम अपना जो है अपने पास ही रखो, నాకు కావలసినంత ఉన్నది मेरे पास तो बहुत कुछ है, అని చెప్పగలుగుతూ ఉన్నాడండి. इस तरह से कहने लगा. చూడండి ఈ ఏశావు ఏం చేస్తూ ఉన్నాడంటే देखिए एसाव क्या कहने लगा. తండ్రిని దుఃఖపరచలేదన్నమాట. यहाँ पिता को दुखित नहीं किया, తండ్రిని సంతోషపరుస్తూ ఉన్నాడు. अपने पिता को यहाँ संतोष किया. అందుకనే దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. इसलिए परमेश्वर उसको आशीष दिया. తండ్రి ఇతన్ని శపించాడు, पिता इसको श्रापित किया, మోసం చేసి ఆ యొక్క యాకోబు వెళ్ళిపోయాడు. धोखा देकर याकूब तो चला गया. కానీ ఇతను ఏం చేస్తున్నాడంటే परंतु यो कर रहा था, తల్లిదండ్రులు ఇద్దరిని బాగు చూసుకుంటున్నాడు. माता और पिता को बड़ी ही अच्छी तरह से देखभाल कर रहा ఎందుకంటే పరలోకపు తండ్రి వైపు చూస్తూ ఉన్నాడండి. था. क्योंकि स्वर्गराज के पिता के ओर देख रहा था. చెప్పాలి హల్లెలూయా, हालेलुया. చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. తండ్రిని దుఃఖపరచలేదు. पिता को दुखित नहीं किया. కాబట్టి ఈ దినాన మనం తండ్రిని దుఃఖపరచకుండా आज के दिन पिता को दुखित न करते हुए ఆయన సన్నిధిలో మనం ఉండాలి. उनके सम्मुख में हम दिखना है. యేసు క్రీస్తు కూడా తండ్రిని ఎప్పుడు దుఃఖపరచలేదు. यीशु मसीह भी पिता को कभी दुखित नहीं किया. దేవుని మహిమపరుస్తూ ఉన్నాడు. परमेश्वर को महिमा ही करने लगा. తండ్రి 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 చిత్తం జరగాలి, తండ్రి చిత్తం జరగాలని తన మనస్సులో ఎల్లప్పుడూ అనుకుంటూ ఉన్నాడు. हरदम पिता 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 का ही पूरा होना है करके यहाँ इस तरह से सोच रखता था. చెప్పాలి హల్లెలూయా, हालेलुया. హల్లెలూయా. హల్లెలూయా. ఈ ఏశావు కూడా తండ్రి శపించాడు, మోసం చేశాడని వాళ్ళిద్దరిని కోపపడకుండా తండ్రిని చక్కగా చూసుకొని చక్కగా ఉంటున్నాడండి. एसाव जो अपना पिता को प्रति बड़ी ही अच्छा से देख ले रहा था. కాబట్టి ఈ దినాన మనం మన తండ్రిని इसलिए आज के दिन हम अपने पिता को సంతోషపరచాలి, संतोष करना है. మన తల్లిదండ్రులను సంతోషపరచాలి, हमारी माता पिताओं को संतोष करना है. ఈ సంఘ కాపరిని మీరు సంతోషపరచాలి. कलीसिया को चरवाह को संतोष करना है. కాబట్టి వీటినన్నిటిని మనం గమనించుకొని ये सारे चीजों को हम ध्यान में रखते हुए ఏశావు మంచి గుణ లక్షణము కలిగిన వాడు, एसाव जो अच्छा गुणगान वाला था, అందుకనే అతని దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. इसलिए परमेश्वर उन्हें आशीष किया నా था. దగ్గర అన్ని ఉన్నవి मेरे पास सब कुछ है. చెప్పగలుగుతున్నావా? क्या तुम कह पा रहे हो? ఇది నాన్న నీ దగ్గర అన్ని ఉన్నవా? आज के दिन क्या तुम्हारे पास सब कुछ है? అలా ఉండాలంటే यदि उस प्रकार से रहना है దేవుని तो యొక్క సన్నిధిలో परमेश्वर के सम्मुख में ప్రమాణం చేయాలి. यहाँ शपथ लेना है. అతడు ప్రమాణము చేయగా जब वो शपथ लिया था, నష్టము కలిగినను उनको जब नुकसान हो तो भी మాట తప్పలేదు. उसने अपने बात से नहीं मुकरा. రెండోదిగా మనం గమనించినట్లయితే दूसरा भाग में यदि ध्यान देते हैं ఈ तो ఏశావు మోసం చేయలేదు, एसाव कभी धोखा नहीं किया, తండ్రిని మోసం చేయలేదండి. पिता को धोखा नहीं दिया. మూడోదిగా మనం గమనించినట్లయితే तीसरी भाग में ध्यान देते हैं तो ఆయన కోపపడలేదు. उसने कभी क्रोधित नहीं हुआ, అటు తండ్రిని మీద కోపపడలేదు, उसके पिता पे गुस्सा नहीं हुआ, సహోదరుని మీద కోపపడలేదు. ना उसके भाई पे क्रोधित हुआ. కానీ తండ్రిని సంతోషపరుస్తూ ఉన్నాడు. परंतु उसने पिता को यहाँ खुश कर रहा था. కాబట్టి ఏశావు వలె ఈ దినాన నువ్వు మంచి గుణ లక్షణాలు కలిగి ఉన్నావా? एसाव के समान क्या अच्छे गुणगान तुम में है क्या? అప్పుడు నువ్వు చెప్పగలుగుతావు, तब तुम
कह पाओगे, అప్పుడు విశ్వాసంగా నువ్వు మాట్లాడగలుగుతావు. तब विश्वास से तुम कह पाओगे। చెప్పాలి హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. హల్లెలూయా. విశ్వాసంతో నువ్వు మాట్లాడగలుగుతావు. तुम विश्वास से बात कर सकोगे। కాబట్టి ఈ దినాన దేవుని యొక్క వాక్యాన్ని బట్టి, इसके लिए आज के दिन परमेश्वर के वचन के मुताबिक, ప్రభువును బట్టి నువ్వు ప్రార్థన చేసుకో. परमेश्वर के वजह से तुम प्रार्थना कर लो। తీర్మానంతో ప్రార్థన చేసుకో. यहाँ निर्णय से प्रार्थना कर लो। అందరూ మోకరించండి, सारे लोग घुटने टेकिए, కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుందాం. आंखें बंद